హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రామీణ ఆరోగ్య శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. 12th ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 35,000 పైగానే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ICMR కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ నుంచి యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్గా మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్ అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి మనకి సెలెక్ట్ అయినట్లయితే, మనకి జాబ్ వచ్చినట్లయితే లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. బేసిక్ పేనే మనకి 19,900 నుంచి 63,200 వరకు అయితే పే చేస్తారు. మనకి అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్తో అన్ని అలవెన్సెస్తో పాటు మనకి 35,000 పైగానే మనకి శాలరీస్ అయితే పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులు వచ్చేసి మనకి 4 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో 3, అలాగే ఓబీసీ వాళ్ళకి 1 అయితే వేకెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయినా దాన్ని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమా పాస్ అయినా 12th పాస్ అయిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్కిల్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో పర్ మినిట్ 35 వర్డ్స్ అయితే ఉండాలి, లేదా హిందీలో వచ్చేసి పర్ మినిట్ 30 వర్డ్స్ ఉన్న మనకి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఎటువంటి సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. మనకి ఒక స్కిల్స్ ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 29 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు సంబంధించి ఈ యొక్క పోస్టులకు మనకి సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 4 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. బేసిక్ పేనే మనకి 25,000 నుంచి మనకి 81,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 50,000 పైగానే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ఒకటైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిగ్రీ, దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్లో పర్ మినిట్ 35 వర్డ్స్, లేదా హిందీలో వచ్చేసి పర్ మినిట్ 30 వర్డ్స్ మనకి ఒక టైపింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి. మనకి వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి కానీ లేకపోతే ఆన్లైన్ అప్లై కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఆ లింక్పై క్లిక్ చేసైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఈ యొక్క ఆన్లైన్లో మనకి ఏ యొక్క సర్టిఫికేట్స్ మనం సబ్మిట్ చేయాలనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఈ యొక్క క్లర్క్ పోస్టులకి ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 100 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 అయితే మనకి మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. మనకి సెంటర్స్ వచ్చేసి అహ్మదాబాద్, అలాగే మనకి ఒక గాంధీనగర్లో అయితే మనకి సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏజ్ లిమిట్ సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక పోస్టులకు మనకి 2 ఇయర్స్ పాటు మనకి ఒక ప్రొవిజనల్ పీరియడ్ అయితే ఉంటుంది. కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే మనకి ప్రొవిజనల్ పీరియడ్ అయితే కంపల్సరీగా అయితే 2 ఇయర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి క్వాలిఫై ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో అయితే జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అందుతుంది. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు కూడా హెల్పింగ్ అయితే ఉంటుంది, ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొంతమంది అయితే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఓకేనా. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకున్నట్లయితే నలుగురికి అయితే తెలియడం జరుగుతుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే.